అనిపిస్తుంది, వాళ్ళకు ఉన్మాద ప్రదర్శనలు అనిపిస్తుంది. సార్ నిజంగా నేను ఈ ఇంట్రో చూసినప్పటి నుంచి నాకు నవ్వాలనిపించింది సార్. ఏంది జగన్ గారు బలి యాత్రలా నిన్న సాయంత్రం ఏబిఎన్ లో మొదలైంది సార్. అది సేమ్ ఇదే మూడో సాపరంట. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మొదలైంది. మళ్ళీ ఈ రోజు సాయంత్రం వరకు నిన్న జగన్ గారు చెప్పినట్టుగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రపంచం మొత్తం తిప్పుతా ఉంటారు సార్. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు షూటింగ్ల పేరుతో పుష్కరాల్లో 29 మందిని చంపితే అది బలి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇరుకు సందుల్లో కందుకూరులో సభ పెట్టి 8 మందిని చంపితే అది బలి కాదు. అదేవిధంగా అదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో చీరలు పంచుతామని చెప్పి 4గురిని చంపితే అది బలి కాదు. అది బలి కాదు సార్. ఆయన చంపాడు, ఆయన బలిచ్చాడు, సో మేము కూడా బలిస్తాం అంటారు. ఓకే, మేము బలిచ్చామని మేము చెబుతున్నామా? మరి అది బలి కాదన్నప్పుడు మరి మీరు చేసేది కరెక్ట్ కాదు కదా. మరి ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టు మీరు చెప్పేది. సభ పెట్టి తొక్కిసలాట్లో చచ్చిపోయారు అక్కడ. ఇక్కడ జగన్ గారు 11:30కి ఎక్కడున్నారండి? జగన్ గారు 11:30కి ఎక్కడున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులే వివరణ ఇచ్చిన వీళ్ళకేం నొప్పి అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. పక్కనే వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ బావమరుడు ఉన్నాడు, చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు, మా పార్టీ గ్రామాధ్యక్షుడు. ఆయనకు ఆల్రెడీ గుండెపోటు ఉంది, గుండె జబ్బు ఉంది. 11:30 నుంచి 12 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇబ్రహీంపట్నమే రాల. ఆ టైంలో అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటు 11:30 నుంచి 12 మధ్యలో భోజనానికి వెళ్తుంటే గుండెపోటు వచ్చింది. వాళ్ళు వివరణ ఇచ్చారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. యువకుడు ఎవరో 17 సంవత్సరాలు యువకుడు అంట. 17 సంవత్సరాల యువకుడు ఎక్కడో రోడ్ మీద యాక్సిడెంట్ గా చనిపోయారంట. ఇది మన కాన్వాయ్లో కూడా కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. వీళ్ళు పుష్కరాల పేరుతో షూటింగ్ల కోసం చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వీళ్ళు, అది కూడా సంతోషం. కందుకూరులో చంపేస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఇలా. గుంటూరులో చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఇలా. బైక్ స్టంట్లు అనే మాట, యువతను బైక్ స్టంట్లు చేయండి అని చెప్పింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా లేదా పవన్ కళ్యాణ్ గారా? యువత ఖాళీగా ఉండి ఏం చేస్తారు? బైకులు పట్టుకుంటారు, పోతా ఉంటారు. స్టంట్ స్కూల్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అలా చెప్పారండి? ఎక్కడో ఒక చోట ఆ అభిమానుల్లో ఎవరో ఒకరు బైక్ అలా తిప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మొత్తం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు 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 అని చెప్పేసి పొలోమని వచ్చేస్తారు. తిరగనే లేదు. ఏం సార్ ఇది? సార్ రక్తం పుట్టు పెడితే ఉన్మాదమా? రక్తం తిలకం దుప్పితే ఉన్మాదమా? లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద విధ్వంసకర రీతిలో, ఉన్మాదకర రీతిలో దాడులు చేస్తే